వరప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? వెంకటకృష్ణ గారు ఈరోజు ఏదో వాళ్ళ ఎమ్మెల్యేలతో ఏదో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంతవరకు దాని నిర్ణయం ఏంటో ఇంతవరకు అయితే బయటికి రాలేదు. మీకు ఏమైనా వస్తే చెప్పండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈరోజు ఏం మీటింగ్ జరిగింది, రేపు హాజరవుతారా లేదా అనేది ఇంతవరకు ఏమో వాళ్ళు చెప్పలేదు. బట్ వాళ్ళ నేచర్ ఆఫ్ ది ఫంక్షనింగ్ చూస్తే, వాళ్ళ ఫంక్షనింగ్ ఆఫ్ ది పార్టీ సిస్టమ్ చూస్తే రేపు ఖచ్చితంగా హాజరు కారు. వాళ్ళు ఖచ్చితంగా హాజరు కాకుండా రేపు దూరంగా ఉంటారు, బైకాట్ చేస్తారు. దాంట్లో తిరుగులేదు. ఇప్పుడు బాగా టీవీల్లో మీడియాలో డిబేట్ అవుతా ఉంది కదా, దొంగ సంతకాలు పెడుతున్నారు. స్పీకర్ గారి చైర్ నుంచి అనౌన్స్ చేశారు, కొంతమంది దొంగ సంతకాలు పెట్టి వెళ్తున్నారు, దొంగల్లాగా వెళ్తున్నారు అని చెప్పారు. కాబట్టి బహుశా రేపు వాళ్ళు ఇంకా అది కూడా అవాయిడ్ చేస్తారేమో, బహుశా రాకుండా ఉంటారేమో, ఆ హౌస్కి ఆ ప్రిమిసెస్కి కూడా రాకుండా ఉంటారేమో, చూడాలి. దిస్ ఇస్ మై అసెస్మెంట్. నేను అనేది ఏంటంటే, దిస్ ఇస్ రేపు గినక వాళ్ళు రాకపోతే దిస్ ఇస్ సజెషన్ టు ది హౌస్, సజెషన్ టు ది మెంబర్స్, స్పీకర్ అండ్ అదర్ ఫంక్షనరీస్. రేపు ఎల్లుండి ఒక తీర్మానం మూవ్ చేయాలి. వై దీస్ 11 మెంబర్స్ ఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్? ఎందుకు తీర్మానం చేసి వీళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి ఎందుకు తీర్మానం చేయకూడదు అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. ఏమని ప్రమాణ స్వీకారం చేశారండి ప్రజల వద్ద? అఫిడవిట్ ఫైల్ చేసేటప్పుడు, నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు ఏం చెప్పావు? మరి బీఫామ్ తీసుకునేటప్పుడు ఏం చెప్పావు? తర్వాత ఎలక్షన్ కమిటీ ఆర్ఓ దగ్గర ఏం ప్రమాణం చేసి తీసుకున్నావు? తర్వాత అసెంబ్లీకి వచ్చి ఏం ప్రమాణ స్వీకారం చేశావు? రాజ్యాంగం ప్రకారం నేను నా విధులు నిర్వహిస్తా అని చెప్పావు. నన్ను గెలిపించిన ప్రజలు, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు దైవ సాక్షిగా అని చెప్పారు కొంతమంది, ఎక్కువ మంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? దైవ సాక్షిగా విరుద్ధంగా చేస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు, అంటే ప్రామిస్ను వైలేట్ చేసి రాజ్యాంగాన్ని, దేవుణ్ణి విస్మరించినటువంటి సభ్యులు వాళ్ళు కంటిన్యూ కావచ్చా? వాళ్ళు బాయ్కాట్ చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుకోవచ్చా? రేపు సభ మూవ్ చేయాలి, ఒక రెజల్యూషన్ మూవ్ చేయాలి. వాళ్ళ శాలరీస్ని కట్ చేస్తూ సభ మూవ్ చేయాలి. ఇక్కడ ఒక అభ్యంతరం ఉందండి వరప్రసాద్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పండి సార్. ఈ శాలరీస్ ఎంతండి? వాళ్ళు దోచేసుకున్న 1000 కోట్ల రూపాయలతో పోల్చుకుంటే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఎంతండి? శాలరీలు ఎందుకు తీసుకుంటున్నారు సభకు రాకుండా? వాళ్ళకంతా 2 లక్షలు ఇస్తారా నెలకి ఇచ్చినందుకు? అది కాదు అసలు. నువ్వు సభకు రావాలి, డెమోక్రసీ, నువ్వు డెమోక్రసీలో ఉన్నావు, నువ్వు సభకు సభ్యుడిగా ఉన్నావు, నువ్వు రావాల్సిందే. అది కదా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజా తీర్పుని, ప్రజల అభీష్టాన్ని ఇంకా ఎక్కువ మాట్లాడితే సభను అగౌరవపరుస్తున్నట్టు. సభకు రాకపోవడం అంటే సభనే అగౌరవపరుస్తున్నట్టు. మీరు ఫస్ట్ చెప్పారు రిజల్యూషన్ పాస్ చేయాలి, వీళ్ళని బహిష్కరిస్తూ. అది ఓకే. జీతాల చుట్టూ తిప్పడం అంటే కొంత నాకు ఎందుకో అది నచ్చలా. అంటే దేర్ ఆర్ పీపుల్ అండి, నేను ఇప్పుడు 11 మందిలో ఉన్నారని చెప్పడం లేదు, కానీ నేను దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రన్నింగ్ దేర్ లైఫ్ ఆన్ ది సాలరీస్. దేర్ ఆర్ వెరీ ఫ్యూ. దేర్ ఆర్ పీపుల్. చాలా మంది నాకు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాతో పనిచేస్తున్నారు. మీ అందరూ శాలరీస్ మీద ఉండేవాళ్ళు, పెన్షన్ మీద ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ వైసీపీలోనూ 11 మంది ఉన్నారా లేదనేది నాకైతే ఐడియా లేదు. ఉండొచ్చు కొంతమంది. ఎక్కడైనా పాత రోజుల్లో ఉండేవాళ్ళు ఏమో కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికీ వాళ్ళ జీతాలు తీసుకెళ్లి పార్టీకి ఇచ్చేస్తారు, పార్టీ రిటర్న్ లో వాళ్ళకి ఎంతో కొంత జీతం ఇస్తుందని చెప్తూ ఉంటారు. నాకు అంత అంటే కరెక్ట్ గా స్ట్రక్చర్ పీపుల్ మనం ఇప్పుడు ఈ డిబేట్ ఇక్కడ ఓపెన్ గా చెప్పలేను, కానీ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రన్నింగ్ దేర్ ఫ్యామిలీస్ విత్ బేస్డ్ ఆన్ దేర్ సాలరీస్ అండ్ పెన్షన్స్. వాళ్ళ గురించి దాయడం పెద్ద అవసరం లేదండి, ఎందుకంటే గర్వపడుతూ చెప్పొచ్చు. జీతం మీదే వాళ్ళు ఆధారపడిన వాళ్ళు అని గర్వంగా చెప్పొచ్చు. నిజంగా వాళ్ళకి గర్వకారణమే, ప్రజాస్వామ్యానికి గర్వకారణమే నిజంగా కూడా. ఒకవేళ జీతం లేకుండా వాళ్ళ ఇల్లు గడవని పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఇప్పుడున్న హౌస్ లో లేరులే కానీ ఇంత ముందున్న హౌసెస్ లో ఉండేవాళ్ళేమో. ఎనీవే ఒక్క నిమిషం అండి విక్రమ్ గారు, ఇది ఈ సభకు రావాలా వద్దా? ఉన్నారా రామారావు గారు లైన్లో?
చెప్పాలి కదా నువ్వు. సరే, ఎనీవే ఈ సభకు రావాలా వద్దా అనే మీమాంస నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడ్డాడు అనుకోవచ్చా? రేపటి నుంచి సమావేశాలకు వస్తారనుకోవచ్చా? అంటే మొన్నే చెప్పాడు కదండి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన, ఎవరు అడిగితే అసెంబ్లీకి వెళ్తారంటే అసెంబ్లీకి వెళ్ళే క్వశ్చన్ లేదన్నట్టుగానే ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడే ఒక పాయింట్ ఉందండి. ఇప్పుడు మనం గతంలో కూడా ఇదే సబ్జెక్ట్ ఒకసారి డిస్కస్ చేసాం ప్యానల్. అప్పుడు మాణిక్య ప్రసాద్ గారు కూడా ఉన్నారు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్, అసలు రిజల్యూషన్ అనేది అవసరం లేదండి. ఆర్టికల్ 190 ఆఫ్ 4 ప్రకారం ద హౌస్ డిక్లేర్స్ ద సీట్ ఈస్ వేకెంట్ అనమాట. అంటే ప్రొవైడెడ్ 60 days వర్కింగ్ డేస్ కనుక వాళ్ళు హాజరు కాకపోతే అసలు నోటీస్ ఇవ్వాలి, మూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది వాళ్ళు దిస్ సీట్ ఈస్ వేకెంట్ అని హౌస్ ప్రకటించేస్తారు, స్పీకర్ ప్రకటిస్తారు. ఇక అక్కడి నుంచి అది వేకెంట్ కింద దాన్ని నోటిఫికేషన్ చేసి ఎలక్షన్ కమిషన్ పంపించడం, ఆ డ్యూ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది కంప్యూట్ చేయాలి, అది 60 days ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు లెక్కించుకొని, గతంలో కనుక వాళ్ళు కొంతమంది దొంగ సంతకాలు పెడితే వాళ్ళు తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే 60 days కనుక వర్కింగ్ డేస్ రాకపోతే దాన్ని డిక్లేర్ చేసే ఆటోమేటిక్గా డిక్లేర్ చేసేటువంటి అవకాశం మనకి రాజ్యాంగం కల్పించింది. ఇక ఇప్పుడు ఇటీవల మనం కంక్లూడ్ అయినటువంటి పార్లమెంట్ సమావేశంలో కూడా అక్కడ స్పీకర్ గారు ఒకటి చెప్పారు, నో వర్క్ నో పే అని. అంటే రాకపోతే డబ్బులు ఇచ్చే, అంటే జీతభత్యాలు పే చేయాల్సిన అవసరం లేదనేది కూడా ఇప్పుడు మూవ్ చేయబోతున్నారు. అది కూడా వస్తుంది, రూలింగ్ వస్తుంది. ఈ వెసులుబాటు ఉన్నది, దాన్ని ఉపయోగించి ఇప్పుడు అదేముందండి మీరు అన్నట్టుగా చాలా తక్కువ. వాళ్ళు కనుక రాకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పే చేస్తారు, పార్టీ తరఫున పే చేస్తారు. ఏముంది, నువ్వు వెళ్ళకండి నేను పంపిస్తాను అనేటువంటిది కూడా చేస్తారు. ఇంకోటండి, ఇక్కడ ఎలక్షన్ లో పోటీ చేయడానికే కోట్లు ఇచ్చిన ఎవరైనా ఇచ్చిన వాళ్ళు సభకి వెళ్లకుండా ఆపడానికి 2 లక్షలు ఇవ్వలేరా? ఇంకొక పాయింట్ చాలా ఇంపార్టెంట్ అంటే, అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే సాధారణంగా ఎవ్రీ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకుంటానికి చూస్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ఎవ్రీ పాసిబుల్ ప్లాట్ఫామ్ దే యూటిలైజ్. ఇటీవల మీరు చూశారు ఒక వెబ్సైట్, వే టు న్యూస్ అనేటువంటి వెబ్సైట్ వాళ్ళు కొంతమందిని పిలిచారు, సీఎం గారిని పిలిచారు. బహుశా ఈయన మెయిన్ అపోజిషన్ పార్టీ కింద ఈయన కూడా పిలిచుంటారు. ఈయన వెళ్ళకుండా వేరే వాళ్ళని పంపించారు. అసలు అది చాలా అంటే అది డెమోక్రసీలో ఏ విధమైనటువంటిదో నాకు అర్థం అవట్లా. ఒక ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకోకుండా విశ్లేషించండి. అది సిగ్గా, భయమా, మాట్లాడలేని భయమా, లేకపోతే అంతమంది ముందు మాట్లాడడానికి వచ్చే సిగ్గా, లేకపోతే బద్ధకమా? ఏదైనా మూడు కూడా కావచ్చు, మూడు కూడా కావచ్చు. కానీ దాని అంటే ఇవాళ మీరు ఆ ప్లాట్ఫామ్ ని చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్ళలేదంటే అర్థం ఏంటి? అంటే మీరు ప్రజలకి ఫేస్ చేసేటువంటిది. అక్కడ యాంకర్ ఏవో కొన్ని క్వశ్చన్స్ వేస్తారు కదా, మీరు ఎందుకు వెళ్తారు, అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదో, లేకపోతే ఇంకోటి ఎందుకో, ఇదే మద్యానికి సంబంధించి ఏదో ఒకటి వేస్తారనేటువంటిది ఆ ఒక అప్రహెన్షన్తో ఆయన వెళ్ళినట్లేడు. కాబట్టి ఆయన అసెంబ్లీకే కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్స్కి కూడా వెళ్ళడానికి ఆయన ఇష్టపడతారు. కేవలం పార్టీ ఆఫీసులో పిక్ అండ్ చూస్గా కొంతమంది విలేకరులను పిలిపించుకొని వాళ్ళు ఏదో క్వశ్చన్స్ వేస్తే తను చెప్పదలుచుకుంది చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నారు తప్ప, నేను ఏ ప్రశ్నైనా ఫేస్ చేయగలను, ఏ ప్రశ్నకైనా నేను చెప్పగలను. అది విమర్శ. దావోస్ వెళ్ళినప్పుడు చూసాం కదా మనం, ఆ ప్రతినిధి ఎవరో ఒక ఇండస్ట్రీ ప్రతినిధి క్వశ్చన్ అడిగితే ఈయన ఎటో ఆలోచిస్తున్నాడు, ఆ పక్కన చెప్పారు మిమ్మల్ని సార్ అడిగిందని, అంటే వెరీ బిగ్ క్వశ్చన్ టు ఆన్సర్ అన్నాడు, కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారితో. ఎనీవే, అసలు రేపు వస్తారా రారా, వైసీపీలో ఏం చర్చ ఉంది అనేది ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఓకే, లైన్ కట్టింది. బాబ్జీ గారు, వీళ్ళు వెళ్తే ఏంటి, రేపు వెళ్ళకపోతే ఏంటి? వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? వీకే గారు, ఇప్పుడు ఇందులో రాష్ట్రం అంతా చర్చ జరుగుతూ ఉంది. వెళ్తే కాస్త కోస్త గౌరవం దక్కుతుంది, లేదనుకుంటే ఇంక వీళ్ళు ఇంతే ఆడంతే అదో టైప్ అని సినిమాలాగే ఇంక వీళ్ళ జీవితం ఇంతే, ఇంక వీళ్ళు ఏమి వెళ్ళరు, వీళ్ళకి అనవసరంగా గెలిపించామని ప్రజలు అనుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని మీ దృష్టిలో పెట్టాలి. నిన్న అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు స్పీకర్ గా, మీరు అన్నారు కాబట్టి అదొక ఒక్క నిమిషం బాబ్జీ గారు. రామారావు, మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్.
వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రేపు వైసీపీలో చర్చ ఏంటి? రేపు అసెంబ్లీకి ఈ సెషన్ కి వెళ్లే ఆలోచనలు ఏమైనా ఉన్నారా, లేకపోతే ఇంత ముందులాగా సంతకాలు పెట్టే అవకాశం ఉంటుందా? ఇది ఎల్పీలో కూర్చుని రిజిస్టర్ తెప్పించుకుని సంతకాలు పెట్టే ఛాన్స్ ఉంటుందా? వైసీపీకి సంబంధించి రేపు సాయంత్రం 3 గంటలకి వాళ్ళ వైసీపీ ఎల్పీ అండ్ ఎమ్మెల్సీల మీటింగ్ 2 కూడా పెట్టారు. లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కు ఈ 11 మంది ఎమ్మెల్యేలతో పాటు జగన్ తో కలిపి దాంట్లో కౌన్సిల్లో ఉండే మిగతా ఎమ్మెల్సీలు కూడా రావాలి అని చెప్పి ఈరోజు సర్క్యులర్ పంపించారు. అయితే ఏమిటంటే అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి ప్రతిరోజు కూడా ఇక్కడ 3 గంటలకు కానీ లేకపోతే అసెంబ్లీ అయిపోయిన టైం చూసుకొని 3 నుంచి 5 గంటల లోపు ప్రెస్ మీట్ పెట్టి దాని కౌంటర్ ఇవ్వటం, వీళ్ళు ఎజెండా ఫిక్స్ చేయాలి అనేది జగన్ నిర్ణయంగా ఉంది. బట్ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలని మాత్రం నిర్ణయించుకోలేదు. పైగా నేను అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తి లేదు, నాకు ఎట్టి అసెంబ్లీకి వచ్చి మీరు సమస్యల మీద మాట్లాడండి, దమ్ముంటే మీకు రండి అని అంటే, మీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి సజ్జలు తయారయ్యారు. అంటే ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదు ఎమ్మెల్యేలు. బట్ ఎమ్మెల్సీలు పోయిన గతంలో మాదిరిగానే వాళ్ళు కౌన్సిల్ సమావేశాలకు హాజరవ్వనున్నారు. ఇంతవరకు అయితే మాత్రం వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ప్రతిరోజు అసెంబ్లీకి సంబంధించి రేపు ఏం డిస్కస్ చేస్తారో ఎజెండా తెలుసుకొని దాని మీద ముందు రోజే రియాక్ట్ అయ్యి అభ్యంతరాలు తెలియజేయాలని, అదే విధంగా ఆ రోజు జరిగిన చర్చకు సంబంధించి కూడా సమాధానం చెప్పాలి అనేది కూడా వాళ్ళ నిర్ణయంగా ఉంది. అంటే వీళ్ళు పార్టీ ఆఫీస్ లోనో లేకపోతే చెట్టు కింద కూర్చుని కొన్ని క్వశ్చన్లు వేస్తే వాటికి హౌస్ లో గవర్నమెంట్ సమాధానం చెప్పాలి అనేది మేము ఎజెండా ఫిక్స్ చేస్తామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. బాగానే ఉంది. దానికంటే ఇంకా స్పీకర్ గారు వీళ్ళు బయట ఎక్కడుంటే అక్కడికి జూమ్ లింకులు పంపిస్తే అందులో కూర్చొని కూడా మాట్లాడతారేమో. వాళ్ళ నిర్ణయం అయితే మాత్రం అలా ఉంది. బట్ వాళ్ళు జగన్ లెజిస్లేటివ్ పార్టీ పరంగా మాత్రం వాళ్ళు అసెంబ్లీకి వచ్చే అవకాశమే లేదు అనేది స్పష్టంగా చెప్తాం అన్నమాట. దిస్ ఇస్ చాలా టూ మచ్ గా ఉంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. చాలా టూ మచ్ గా ఉంది. మేము రాము ముందు రోజు ఎజెండా కాపీ తీసుకుని మేము క్వశ్చన్లు ఇది చేస్తాం అంటే మరి ఏంటో. అందుకే అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారో ఒకసారి అది విందాం బాబుజీ గారు. ఏమండి మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం. లాస్ట్గా ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఎవరా ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా, అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? ఆ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. అది తప్పు కాదా? మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా? అంత బాగా చెప్పారు కానీ ఆఖరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అంటే ఆయనే తీసుకోవాలి. అంత బాగా చెప్పారు, ప్రభుత్వం కాదు తీసుకోవాలి, ఆయనే తీసుకోవాలి. పర్మిషన్ చంద్రబాబు గారు ఇవ్వాలనుకోసం ఆఫ్ కోర్స్ అది కూడా కొంత నిజమే అయ్యి ఉండొచ్చులే. అన్యాపదేశంగా నిజమే చెప్పాడు. అది కూడా ప్రభుత్వం మూవ్ చేయాలి. లేదు ఆయన అన్న దాంట్లో కొంచెం ఇంటర్ప్రిటేషన్ ఉంది. ప్రభుత్వం మూవ్ చేయాలి, దాని మీద హౌస్ లో మూవ్ చేయాలి. స్పీకర్ డైరెక్ట్ గా ఆన్ హిస్ ఓన్ ఈ కెనాట్ యాక్ట్. కాదు కదండి, యాజ్ పర్ రూల్స్ అటెండెన్స్ సఫిషియంట్ అటెండెన్స్ యాజ్ పర్ రూల్స్ లేకపోతే డీమ్ టు బి వేకెంట్స్ కదా. 60 days దానికి ప్రభుత్వం మూవ్ చేయాల్సిన అవసరం లేదు. 60 days తర్వాత 60 days తర్వాత రైట్, యూఆర్ రైట్. 60 days తర్వాత డిస్క్వాలిఫికేషన్ 60 days తర్వాత రైట్. ఎనీవే సరే, దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉండవచ్చు. ఓకే, ప్రభుత్వం అధికార పక్షం వైపు నుంచి శాసనసభ పక్ష మంత్రి రిజల్యూషన్ మూవ్ చేస్తే స్పీకర్ గారు అప్పుడు దాన్ని పాస్ చేస్తారు. అదే అలాగే అనుకుందాం పని. ఎనీవే బాబుజీ గారు, అసలు వీళ్ళు వాళ్ళని వాళ్ళు అవమానించుకుంటున్నారా, ప్రజలను అవమానిస్తున్నారా, రాజ్యాంగబద్ధంగా నడిచే చట్టసభను అవమానిస్తున్నారా? అదే వికే గారు, ఇక్కడ 3 అంశాలు మనం చెప్పాలి. ఒకటి, ప్రజాస్వామ్య వ్యవస్థకి విపరీతమైన విఘాతం కలిగించే ప్రక్రియ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. అది వాళ్ళకి అసెంబ్లీ అంటే గౌరవం లేదని యువత దృష్టిలోకి వెళ్ళింది. 3, వాళ్ళు చేస్తున్న పనులు ఏది కూడా కరెక్ట్ కాదని ప్రజలు మెజార్టీ శాతం నమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం చెప్పాలి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, రేపు
శాసనసభ సమావేశం ప్రారంభం అయిన తర్వాత రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే అసలు ఇప్పుడు రాష్ట్ర శాసనసభ సమావేశం అయిన తర్వాత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీలో ఎంతమంది శాసనసభ్యులు జీతం తీసుకున్నారు, ఎంతమంది దొంగ సంతకాలు పెట్టారో స్పష్టంగా ప్రకటన చేయాలి. అది ప్రజలకు తెలియాలి. అప్పుడు ఇంకా కథ అందుకుంటది. జగన్మోహన్ రెడ్డికి తెలిసి వచ్చారా, జగన్మోహన్ రెడ్డికి తెలియకొచ్చారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇలాగే వెళ్ళి మీరు సంతకాలు పెట్టారని తెలియాలి కదా. అది స్పీకర్ చెప్పాల్సిన అవసరం స్పీకర్ గారికి ఉంది. ఇప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఇవ్వరు, పెన్షన్ కట్ చేస్తారు, లేకపోతే మీకు తీసేస్తారు ఉద్యోగం అని చెప్తున్నారు, కరెక్టే. రేపు రాష్ట్రంలో స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు ఏ అంశాన్ని మూవ్ చేసినా ప్రజలు హర్షిస్తారు. వీళ్ళు అనవసరం శాసనసభ్యులుగా అన్ఫిట్ అని చెప్పినా, లేకపోతే వీళ్ళు ఏమోని ఈ 11 మందిని కంప్లీట్ గా ఇంటికి పంపించేయాలని చెప్పిన ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే ప్రజలు కోరుకోవట్లేదు ఇటువంటి రాజకీయాల్ని. ప్రజలు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారిని మనం తీసుకుందాం. ఆ రోజుకి సీట్లు ఎన్ని వచ్చినా ఏమొచ్చినా శాసనసభలో ఆ గొడవ జరిగే వరకు కూడా, ఆయన వ్యక్తిగతంగా ఇమ్యులేట్ చేసే వరకు కూడా శాసనసభలో పోరాటం చేశారు ప్రజల పక్షాన. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళకపోవచ్చు, కేసీఆర్ వెళ్ళలేదు, వాళ్ళ టీం వెళ్తున్నారు కదా. సరే కేసీఆర్ వెళ్తారా లేదంటే సెకండరీ. ఈరోజు మరి నేను ఒకటే అడుగుతున్నాను, బొత్స సత్యనారాయణ గారు శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు, ఎమ్మెల్సీలు ఎందుకు వెళ్తున్నారు, మరి అక్కడ ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ ఉన్నటువంటి సభాపతిగా ఎందుకుంటున్నారు, మరి ఇవన్నీ అంటే అక్కడ మరి అక్కడ బొత్స సత్యనారాయణ గారికి శాసనసభ పక్ష నేతగా హోదా ఉంది కదా, ఉన్నదంటే దేనికి ఇచ్చారు, నేత హోదా ఉంది. ఆ సంఖ్యాబలం ఉంది కాబట్టి, ఇక్కడ లేదు కాబట్టి ఇవ్వలేదు. అసలు నాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడే. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందో రాలేదు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యి మండలిలో పక్ష నేతగా ఉండొచ్చు, బ్రహ్మాండమైన కదా. అసెంబ్లీలో శాసనసభ పక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కంటే శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి హోదా పెద్దది ప్రోటోకాల్ ప్రకారం. ప్రోటోకాల్ కాదు, అసలు మాట్లాడితే వాయిస్ కూడా అక్కడ ఉన్నది, ప్రతిదాన్ని అబ్జెక్ట్ చేయొచ్చు. ఉన్నారుగా ఎమ్మెల్సీ ఉన్నారు కదా, ఎమ్మెల్సీ అవ్వడానికి ఎమ్మెల్సీ అవ్వడానికి స్థానిక సంస్థల నుంచి అన్నా అవ్వాలి. ఏదో ఒక 2 నిమిషాలన్నా వాళ్ళని ఆలోచించనివ్వండి. మీరు వెంటనే నీళ్లు తల్లేశారు వాళ్ళని. చెప్పండి బాబుజీ గారు, చెప్పండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెజార్టీ శాతం యూత్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు అసెంబ్లీని బాయ్కాట్ చేయటాన్ని ఎవరు కూడా ఒప్పుకోవట్లేదండి. చర్చ జరుగుతూ ఉంది. రేపు ఒకరోజు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కూడా అయ్యన్న పాత్రుడు గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు, అయ్యన్న పాత్రుడు గారు ఆఖరిలో చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు అయినా సరే మూవ్ చేయాలి. ముఖ్యంగా నేను కోరుకుంటుంది ఏంటంటే, మేము ఇప్పటికే ఆర్టీఐ పెట్టాం, ఇంకా సమాధానం రాలేదు. ఎంతమంది జీతం తీసుకున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది అసలు అలా వచ్చిపోతున్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఇలా దొంగచాటును వెళ్ళిపోతున్నారని ఎందుకు అనుకోవాలి? అసలు ఆ స్పేస్ ఎందుకు ఇవ్వాలి? స్పీకర్ గారు కూడా ఇవ్వడానికి వీలేదు. పోనీ ఒకసారి కన్సిడరేషన్ ఇచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రేపటితోటి తేడతెల్లం అయిపోతుంది. రేపు రాకపోతే డిస్క్వాలిఫై చేయడానికి కావాల్సిన రంగం సిద్ధం చేయాల్సిందే. లేకపోతే ఇదెందుకండి? వాళ్ళకి అవసరం లేనప్పుడు రిజైన్ చేస్తే ఇంకొకరిని ఉన్న ప్రజలు ఎన్నుకుంటారు. వాళ్ళ సమస్యలు బోల్డ్ ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి మంచి జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు 2 days కలెక్టర్లకి ఆ చెబుతున్నటువంటి అంశాన్ని చూస్తే ఆశ్చర్యకరం. మీ జీవితం ఇది, మీరు ఈ స్థాయికి వచ్చారు, రేపు భవిష్యత్తులో మీకు ఇంత కీలకమైన అవకాశాలు ఉన్నాయి, ఇంకో జిల్లాని ఇలా అభివృద్ధి చేయండి. ఈ కంఠశ్వాస అంతా ఎందుకండి? ఒక ఎమ్మెల్యేలు కింద తప్పు చేస్తే ఎందుకు చెప్పుకొని రావాలి? ఆ ఉన్న సీనియారిటీని సిన్సియారిటీని వాళ్ళకి అందరికీ చెప్పి మీకింత ఇంకా బాధ్యత ఉందని చెప్తున్న క్రమంలో నువ్వు శాసనసభ్యుడిగా ఎన్నికై నేను రానంటే మారం చేస్తే నువ్వెందుకు? నీ ప్లేస్ లో ఇంకొకరు వస్తారు. ఈరోజు ఎంతమంది లేరు? మాణిక్వర ప్రసాద్ గారు లేరా? లేకపోతే ఇప్పుడు మన పోలా గారు లేరా? లేకపోతే ఇంకొకరు లేరా? ఎంతమంది ఈరోజు సమర్థులు లేరు, బయట ఉండిపోయారు. అంటే మామూలుగా ఆ నేపాల్లోనో శ్రీలంకలోనో అక్కడో ఇక్కడో ఈ అవినీతి అని అదని ఇదని దేశాల్లో తిరుగుబాట్లు వస్తున్నాయి. కానీ కనీసం ఇక్కడ ఎమ్మెల్యేలని మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదని జనం వాళ్ళ ఇల్లు ముట్టడించేసి ఇది చేస్తే కొంత బుద్ధి వస్తుందేమో. పార్టీలు మారే వాళ్ళని, లేకపోతే ఇట్లా అసెంబ్లీలకు వెళ్లకుండా బెంగళూరులో ఎంజాయ్ చేసేవాళ్ళని, లేకపోతే ఇంకెక్కడో ఎంజాయ్ చేసేవాళ్ళని, ఇలాంటి వీళ్ళని జనం వదిలిపెట్టకూడదు, రోడ్ల మీద తిరగనివ్వకూడదు. ఎన్నికల్లో బుద్ధి చెప్తారండి. ఎన్నికల్లో చెప్పడం వేరు, మళ్ళీ ఎన్నికల్లో చెప్పడం అంటే అప్పుడు గెలిచి మళ్ళీ తయారవుతారు. వీళ్ళు వెళ్ళేంత వరకు ఎంటబడాలి. అసెంబ్లీకి వెళ్తావా సత్తావా అని వెళ్ళేదాకా తరిమి అసెంబ్లీకి పంపించి రావాలి జనమే. అప్పుడు కానీ బుద్ధి రాదు. రైట్, దీని మీద చర్చను కంటిన్యూ చేద్దామండి. దాంతో పాటు
అసలు వీళ్ళకి ఎమ్మెల్యే అనే పదంలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే నేను శాసనసభ సభ్యుణ్ణి అనే ఇది తెలిసినప్పుడు ఆ సభ్యత్వమే దాన్ని గౌరవించకుండా నువ్వు సభకే వెళ్ళినప్పుడు నీకు ఆ సభ్యత్వం ఎందుకు? ఎమ్మెల్యేగానే సభ్యత్వానికి అర్హుడివి కాని నీకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? ఆయనకేమో ప్రజల ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల. తెలంగాణలో ప్రజల ప్రతిపక్ష నేత హోదా అయితే ఈయన కూడా సభకి వెళ్ళరు. ఇది ఏ రకమైన డెమోక్రసీ? ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు గౌరవిస్తున్నారా, దారుణంగా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారా? వీళ్ళు అసెంబ్లీ వెళ్ళకపోవడం అనేది ఇది ఎంత దారుణమైన, మామూలుగా మనిషిని కించపరిస్తే హ్యూమిలియేషన్ అంటాం, వ్యక్తిత్వాన్ని కించపరిచాడు అంటాం, వ్యక్తిత్వ హననం అంటాం. ఇది ప్రజాస్వామ్యాన్ని చట్టసభల్ని హననం చేయడమేగా, అవమానించడమే కాదా ఇది? ఖచ్చితంగా అంటే మనది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కదా, అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉంది. అంటే ఏంటంటే ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కడ కూర్చోలేరు కాబట్టి ప్రజలు తమ తరఫున ఒక ప్రతినిధిని ఎన్నుకొని చట్టసభకు పంపిస్తారు. అది కదా, అంటే కరెక్ట్. ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అంటాం. అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వామ్యం. ప్రజలు వెళ్ళి అందరూ కూర్చోలేరు కాబట్టి ప్రజలు తమ ప్రతినిధిగా ఒకరిని అక్కడికి వెళ్ళి పంపిస్తారు. కాబట్టి ప్రజలందరూ ఏమనుకుంటారంటే మా సమస్యలను అక్కడ ఆయన లేవనెత్తుతాడు, దానికి ఏదో పరిష్కార మార్గాలు చూపిస్తాడు అని అనుకుంటారు. ఎప్పుడైతే అని పంపించారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయడమే కదా. అటువంటప్పుడు అతనికి అర్హత ఉండకూడదు. ఏ రీజను లేకుండా కేవలం తమ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే రీజన్తో ఒక ప్రజాప్రతినిధి అసెంబ్లీకి అసలు వెళ్ళకపోవటం అనేటువంటిది ప్రజలకి ఆయన హాని చేస్తున్నట్టు. డెమోక్రసీకి హాని అంటే ప్రజలకు హాని చేస్తున్నట్టు. కాబట్టి అతనికి మోరల్గా అతనికి అసలు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కనీసం అక్కడ మనం అంటున్నాం ప్రజా చైతన్యం వచ్చి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫర్ నో రీజన్, ఏదో ఆరోగ్య సమస్యలతో వెళ్ళకపోతే అది పర్వాలేదు, తమ నాయకుడి కోసం వీళ్ళని సాక్రిఫైస్ చేస్తున్నాడు కదా, ప్రజల ఇంట్రెస్ట్ని అతను పణంగా పెడుతున్నాడు. కాబట్టి ఇది చాలా సీరియస్ సబ్జెక్టు. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఇప్పటికే మీరు 1-2 సార్లు పెట్టారు. ఇది చాలా మంచి సబ్జెక్టు. భక్తులు కూడా చాలా మంచి సీనియర్లు కాబట్టి వాళ్ళకున్న అనుభవాలు, దీని మీద చర్చ జరుగుతుందండి. ఎప్పుడైతే మీకు ప్రజామోదం లేదో అక్కడ వాళ్ళ పని రేపొద్దున మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రజాప్రతినిధి కాలేరు. వాళ్ళకి ఎందుకు వేస్తారు? ఓట్లు ఎందుకు వేస్తారు? వీళ్ళు కూడా యాంగిల్ ఆలోచించాలి కదా. ప్రజలు ఆలోచించాలంటే ఇటువంటి చర్చల వల్లే ఆలోచిస్తారు. నాయకుడి మీద వీళ్ళందరూ వెళ్ళి ప్రెజర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదండి, కనీసం మమ్మల్ని వెళ్ళనివ్వండి, పోనీ మీరు అబ్స్టైన్ అయితే అయ్యారు, మమ్మల్ని వెళ్ళనివ్వండి, మా ఓట్లు వేసినటువంటి ప్రజలు ఏం తప్పు చేశారు, వాళ్ళ తరఫున మేము వెళ్ళాలి కదా అని వీళ్ళు నాయకుడిని తమ దారిలోకి తీసుకోవాలి. పౌరుషం ఉంటే ఒకటి నియంత్రిత పోకడ. ఇది నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇవ్వడానికి కుదరదు, అక్కడ నీకు అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా సరే నాకు కావాలని మంకు పట్టు పెడుతున్నావు. నీకు ఇవ్వలేదని మిగతా 10 మంది ఎమ్మెల్యేలు, ప్రజలు ఎన్నుకున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నువ్వు వెళ్ళనివ్వట్లేదంటే అది నియంత్రిత పోకడ. పాయింట్ నెంబర్ 1. రెండవది, నీకు పౌరుషం ఉంటే నాకు ఇవ్వట్లేదనే అంత నీకు కలిసి ఉంటే రాజీనామా చేసేయి, మిగతా వాళ్ళు వెళ్తారు. లేదా 11 మంది రాజీనామా చేసేయండి, అంతే. కరెక్ట్. అది జరగకుండా ఇది జరగకుండా సభని ప్రజల్ని అవమానిస్తున్నారు. ప్రభుత్వం మీద పాలు పోసినట్టండి, అంతే కదా. కాబట్టి వాళ్ళకేం పోయింది? వాళ్ళు హ్యాపీగా ఏదైనా చట్టం అయిపోతుంది, ఏదైనా చట్టం అవుతుంది, వెళ్ళిపోతారు. అది ఎంత ప్రాబ్లం, బయటకు వచ్చి ఎంత మాట్లాడితే దానివల్ల ఉపయోగం ఉంది? పైగా ఒకే పార్టీ, వరప్రసాద్ గారు, ఒకే పార్టీ శాసనసభకేమో వెళ్ళరంట, శాసన మండలికేమో వెళ్తారట. ఏంటి ఇది 2 నాలుకల ధోరణి అనుకోవాలా, లేకపోతే గమ్యం తెలియని ఇది అనుకోవాలనా? కనీసం సీనియర్లు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళని చెప్పాలి కదా, మీరు వెళ్ళకపోతే మేము వెళ్తే మీరు వెళ్ళండి, ఇది పార్టీ అన్నాక ఒక పద్ధతి పాడు ఉండాలి అని. మరి ఇంత పద్ధతి, ఒక సిద్ధాంతం, ఒక ఇది లేని పరిస్థితిని ఎలా చూడాలి డొక్క గారు? రామకృష్ణ గారు, ఇతనికి ఇన్స్పిరేషన్ ఇతని గురువు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రెండో పరిపాలన ఎలా ఉందో అదే పరిపాలన ఇక్కడ దాదాపు దానికి మించి ఈయన చేశాడు. ఇక్కడ
దిస్ ఇస్ మోడల్ అనమాట. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఈయన తాడేపల్లిలోనో బెంగళూరులో ఉంటున్నాడు. అది వాళ్ళిద్దరి మధ్యది. వాళ్ళకి ఏంటంటే అహంకారం, మనుషులకి ఇద్దరికి కూడా అహంభావం, అహంకారం. మాకు జనం అనుకున్నారు, జనం మా ఎమ్మెల్యేలు ఏముంది, వాళ్ళని మేము పెడితే గెలుస్తారు, మా బొమ్మ చూసి పెడతారు. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పాడు, ఏం లేదన్నా మీరు నా బొమ్మ పెట్టుకుని తిరగండి, ఇంటింటి తిరగండి, ఏముందన్నా ఎన్నికల ప్రచారం ఏముందన్నా అని చెప్పే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద ఎలాంటి గౌరవం లేదండి, అధికారం మీద గౌరవం. ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య ప్రక్రియ మీద, ఎన్నికల ప్రక్రియ మీద, సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ మీద, జుడిషియరీ మీద, రాజ్యాంగం మీద, వీటి మీద వాళ్ళకి నమ్మకాలు లేవు. వాళ్ళకి ఏంటంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ ద్వారా గెలిచి అధికారం పొంది, అధికారం ద్వారా అహంకారాన్ని, డబ్బుని, వాళ్ళ యొక్క దౌర్జన్యాలని, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని పొందటం, వాళ్ళ ఫ్యాసిస్ట్ స్వభావాన్ని వ్యక్తం చేయటం, అది వాళ్ళ యొక్క కల్టివేట్ అయింది. ఫ్యాక్షనిస్ట్ అండ్ ఫ్యాసిస్ట్, అదే తీవ్రమైన అణచివేత్తలు, అందువల్ల ఇప్పుడేంటి వాళ్ళకి, ఇప్పుడేంటి, ఇప్పుడు అదే అహంకారంతో నేను రానంటున్నాడు. మీరు అన్నట్టు కేసీఆర్ గారు ఒకసారి చాలాసార్లు ప్రయోగాలు చేశాడు. కేసీఆర్ గారు ప్రయోగం చేసి ఏం చేశాడు, సెంటిమెంట్ రెచ్చగొట్టడం కోసం రాజీనామా చేయటం, ఎన్నికలకు పోవటం, రాజీనామా చేయడం. అది ఏమైందంటే అతను ప్రజల్లో ఆ కంటిన్యూటీ కోసం, ఆ తెలంగాణ సెంటిమెంట్ కంటిన్యూ చేయడం కోసం దాన్ని వాడుకున్నాడు. తర్వాత ఏమైంది, అతనికి అది నిజమైన నన్ను చూసే జనం అంతా వచ్చారనే పోయి చివరికి అహంకారం పోయి ఇప్పుడు ఏమైందో చూస్తాం. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా. నీకు నిజంగా ఇందాక మీరు ఎవరో అన్నారు, ఇందాక నిజంగా నీకు ప్రజల్లో అంత బలం ఉంది, నేను లోపలికి రానంటే రాజీనామా చేసి 11 మంది ఎన్నికలకు వెళ్ళండి. అది చేయరు. మళ్ళీ ఆ దమ్ము లేదు, వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో తెలుసు. ఏంటంటే కేవలం అహంకారం, అహంభావం, లెక్కలేనితనం, సిస్టమ్స్ మీద గౌరవం లేకపోవటం, రాజ్యాంగం మీద గౌరవం లేకపోవటం, నా ఇష్టం అనేది వాళ్ళది. దీనికి నేనేమంటున్నా అంటే సుప్రీంకోర్టులో చాలా చర్చ జరుగుతుంది. ఇప్పుడు గవర్నరు ప్రెసిడెంట్ రిఫరెన్స్ మీద జరుగుతాం చర్చ. ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి, గవర్నరు ఇంతకాలంలోపు బిల్లు మీద సంతకం పెట్టకపోతే ఏం చేయాలో సుప్రీంకోర్టు చెప్పింది. అట్లనే పలానా దగ్గర ఏం చేయకపోతే ఆ గ్యాప్స్, ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ లో గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని సుప్రీంకోర్టు వేరియస్ ఇంటర్ప్రిటేషన్ లో చెప్తా ఉంటుంది. నేనేమంటున్నంటే ఈ సభ రేపు మన అసెంబ్లీ ఒక రిక్వెషన్, ఒక తీర్మానం చేయాలి. ఏమనంటే వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎలక్టెడ్ మెంబర్స్ గా చేయాలి. చేసి సుప్రీంకోర్టు చాలా చోట్ల ఎన్నికల అఫిడవిట్, ఎన్నికల మాల్ ప్రాక్టీస్ జరిగిందని రుజువు అయితే నెక్స్ట్ క్యాండిడేట్ ఎలక్టెడ్ క్యాండిడేట్ గా చెప్పారు. వాళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ క్యాండిడేట్ అసెంబ్లీకి వచ్చారు. దేర్ ఆర్ జడ్జిమెంట్స్. సో మెనీ పీపుల్ అటెండ్ అయ్యారు. వైసీపీలో అటెండ్ అయ్యారు అలాంటి వాళ్ళు. అందువల్ల రేపు తీర్మానం చేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేసి నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఎవరైతే మెజారిటీ ఉందో, నెక్స్ట్ మెజారిటీ ఎవరుందో అతను సభకు పంపించాలి. ఆ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలను బ్రతికించాలి, వాళ్ళ రాజ్యాంగ హక్కులు బ్రతికించాలి. లోక్సభలో కాదండి, లోక్సభలో ఒక చట్టం చేశారు. ఏంటంటే బిల్లు ఎవరైనా ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్ గా పదవి కోల్పోతారని చేశారు కదా. ఇది కూడా అలా చేయొచ్చు కదా శాసనసభలోనే. ఆటోమేటిక్ గా ఒక సెషన్ కి రాకపోతే చేసేస్తే 60 రోజులు ఎందుకు బొక్క? నేనేంటంటే ఇది ఒక ప్రయోగం చేస్తే దీని మీద కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. సమాధానం చెప్తుంది. హియరింగ్లు చాలా కథలు ఉంటాయి. కానీ ఇక్కడ అనుకోండి చేసేస్తే అది కోర్టు ఇంటర్ప్రిట్ చేయాలి. చేయొచ్చండి, తప్పేం లేదు. ప్రయోగం చేయకపోతే చేయాలి. ప్రజలు ఇప్పుడు బాబుజీ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల ప్రజలు ఓట్లేశారు. ఎందుకు వేశారు? ఆయన అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. టీడీపీ తరఫున బీటెక్ రవి పోటీ చేశాడు. మాకు జగన్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యేగా కావాలనుకున్నారు, ఓట్లేశారు. మంచిది, ప్రజలు నిన్ను కావాలని ఎన్నుకున్నారు. నువ్వు ముఖ్యమంత్రి అవుతావా, ప్రతిపక్ష నాయకుడు అవుతావా, బుల్షిట్ ఇదంతా వాళ్ళ ఏం చూడాల. అంతే కదండి. నీ మీద నమ్మకంతోనో, ప్రేమతోనో, గౌరవంతోనో, మీ నాన్న మీద ప్రేమతోనో, గౌరవంతోనో నీకు ఓట్లేశారు ఎమ్మెల్యేగా. ఆ తర్వాత కదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది, ప్రతిపక్ష నాయకుడు అయ్యేది. వాళ్ళకేం పని?
అలాగే నీతో పాటు ఇంకో 10 మంది వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా, వాళ్ళు ప్రతిపక్ష నాయకులు అవుతారా, అసలు ఈ పార్టీలో ఉంటారా, ఇంకో పార్టీలో పోతారా, ఎవరికి తెలుసు ఇవన్నీ? వాళ్ళు ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీ ఉద్యోగమే ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అరే అది వదిలేసి నా ప్రతిపక్ష నాయకుడు పదవి ఇస్తేనే వెళ్తా, నేను వెళ్ళకపోతే మీరెవరు వెళ్ళొద్దు, ఇది ఎక్కడ నియంత్రిత పోకడండి? ఆ ఎమ్మెల్యే పదవి అసలు ఆ పదానికి వీళ్ళకి ఫుల్ ఫామ్ తెలుసా? ఈ రకమైన ధోరణి కేసీఆర్ గారు కూడా ఆ మాటకు వస్తే చాలా గౌరవం, ఆయనకున్న విద్వత్ అన్న, ఆయనకున్న సీనియారిటీ అన్న చాలా మాకు. కానీ ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కోపంతోనో లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కోపంతోనో కాదు కదా, మీరు వాళ్ళ ముఖాలు చూడొద్దని కాదు కదా ప్రజలు మీకు ఓట్లేసింది. వేశారు, మీ కర్మ కాలి మీరు గెలవలేదు, అధికారంలో కోల్పోయారు మీరు. అయితే మాత్రం వెళ్ళరా? వెళ్ళకపోతే గో అండ్ రిజైన్. అలా చేయరేంటి? అంటే రిజైన్ చేసేస్తే అప్పుడు ఎవరికి ప్రజల అధికారం ఇస్తారో వాళ్ళు వెళ్తారు. కేటీఆర్ గారు చేయండి, ఆ ప్రతిపక్ష నేతగా కేటీఆర్ గారిని చేసుకోండి. కేసీఆర్ గారు అక్కడ ఆయన ఇంకొకరిని చేసుకుంటాడు, లేకపోతే ఇంట్లో కూర్చుంటాడు, మనకు సంబంధం లేదు. కూర్చుంటారు. ఇప్పుడు అనవసరంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ గ్యాప్ రావడం కరెక్ట్ కాదు. అందులో ప్రజల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి వేదిక అది శాసనసభలో. మీకున్నటువంటి అపారమైన అనుభవంతో కానీ, లేకపోతే ప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాల్లో కానీ, లేకపోతే కొత్త పథకాల్లో కానీ డొలతనం ఉంటే మీరే ప్రశ్నించడానికి ఒక వేదిక. మీరు వచ్చి మీడియా దగ్గర కూర్చొని మీరేమని మీ ఛానల్లో కూర్చొని, లేకపోతే బయట ఎక్కడో కూర్చొని మీరేమని ప్రసంగాలు పెట్టి అది తప్పు ఇది తప్పు అని ఎలా మాట్లాడతారు? మాట్లాడడానికి మీకు ఏం అర్హత ఉంటుందని చెప్పి మీరు శాసనసభలో ఫైట్ చేసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడండి. అది మాట్లాడడం మనిషి. మీరు రాష్ట్రం అంతా ఎలా అయిపోయింది, అలా అయిపోయింది, అది జరిగిపోయింది. ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద చర్చ చేశారు. P4 కన్నా చంద్రబాబు అయ్యారు. దాన్ని మాట్లాడండి, వచ్చి శాసనసభలో మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం అయితే తప్ప ఒప్ప చెప్పండి. ఇక మేము ఇన్ని కట్టామని చెప్పండి, వాస్తవాలు చెప్పండి. అంతేగాని మీరు ఇంట్లో కూర్చొని మళ్ళా ఫేక్ గా ఆ మెసేజ్లు పెట్టుకొని మళ్ళీ వాట్సాప్ లో టాపిక్ డైవర్ట్ చేశారు, లేదా ఇంకో దాన్ని డైవర్ట్ చేస్తూ ఈ మాట్లాడుతున్నారు పెడుతున్నారు. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళి అదే మాట్లాడు, వాటి మీదనే ఫైట్ చేయి బాబు. నేను తీసుకొచ్చి అద్భుతంగా కట్టిన మెడికల్ కాలేజీని మీరు మాట్లాడు, అసెంబ్లీకి వెళ్ళి పోలవరం గురించి మాట్లాడు, అమరావతి గురించి మాట్లాడు. శాసనమండలిలో మీ నాయకుడు ఉన్నాడు, మీరేమని ఇక్కడికి వచ్చి కూర్చోండి, మాట్లాడండి. మీరు అందరు కలిసి మాట్లాడడానికి ప్రజలు అధికారం ఇచ్చారు. ఇచ్చింది మీరు బానేసి మీరు అసలు విషయాన్ని వదిలేసి బయట మాట్లాడేందుకు, బయట మాట్లాడితే వచ్చిన సుఖం ఏముంది? దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏం విలువ ఉంటుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పొరపాటు చేస్తున్నారు. ఇక్కడ 2 అంశాలు మనందరం అనుకునేటట్టే. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేకపోతే మిగతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మా నియోజకవర్గంలో చేయాలి, మాట్లాడాలి. లేదు అనుకుంటే ఇంకా మళ్ళీ దొంగ సంతకాలు అయి పెట్టకుండా నిబద్ధతగానే ఉండండి. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించాలి. మరొకసారి ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిణామం జరగకుండా ఎవరైతే శాసనసభకు రాలేదో వాళ్ళందరినీ స్పీకర్ నిర్ద్వందంగా డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా ఆ చర్చని మూవ్ చేయాలండి. లేకపోతే ఇది అపాస్యం పాలైపోతుంది. చాలా మంది యువతకు మనం ఏం చెప్తున్నాం, మీరు రాజకీయాల్లోకి రండి అంటున్నాం. యువత రాజకీయాలు పట్టించుకోండి అంటున్నాం. ఏం పట్టించుకుంటే ఇటువంటివి చేస్తుంటే ఏ యువత వస్తుంది? ఏ యువత ఈ రాజకీయాల్ని ఆస్వాదిస్తారు? ఏ యువత ఈ రాజకీయాలు చూసి హర్షిస్తారు? తప్పు కదా. మిమ్మల్ని తీసుకుని వెళ్ళి బలవంతంగా, ఇప్పుడు మీరే చెప్పారు పనిచేస్తున్నప్పుడు సెకండ్ ప్లేస్ లో ఒకరు ఉన్నారు, వాళ్ళు కాదని మీకేమైనా అధికారం ఇచ్చారు, మీరు వెళ్ళకపోతే అట్ట? మీరు ఎలా మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? ప్రజా సమస్యలు మీకు అవసరం లేదా? మీ నాయకుడైనా మీకు కావాలి. మీ నాయకుడికి కావాలనుకుంటే మీరు ఎవరికి అన్యాయం చేస్తారు? మరి రాష్ట్ర శాసనసభకు మీరు ఇచ్చే గౌరవం ఏంటి? పెద్దలు ఇందాక మనకి ముందు చెప్పారు, మనం ఏం ఓతు చేసాం, ఏ ప్రమాణం చేసి వచ్చాము శాసనసభలోకి. మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్టు మీరు అన్ని చోట్ల చెప్పింది ఇదే కదా. మనం ఆఖరికి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా ప్రమాణ స్వీకారం చేస్తాం కదా. చేసి వచ్చిన తర్వాత మీరు ఎందుకు గౌరవం ఇవ్వకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎందుకు మీరు పనికి వస్తారు? మీరు ఫిట్ కాదు. ఫిట్ కానప్పుడు రిజైన్ చేసేయండి. రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్ళండి. మళ్ళా జనం మీకు ఇలాగైతే మాత్రం భారత ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు కానీ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి కానీ వీళ్ళు అన్ఫిట్. అంతే. ఇలాంటి వైఖరే కనుక ఉంటే ఆప్షన్ కూడా చూడాలండి వెంకటకృష్ణ గారు. ఇంకో ఆప్షన్ కూడా గవర్నమెంట్ స్టడీ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీ డిబేట్కి వెళ్ళాలి కాబట్టి మీ ద్వారా వెళ్ళాలని ఆలోచిస్తాను నేను. చెప్పండి. ఏంటంటే
వీళ్ళు చేస్తున్న పని ఇది క్రిమినల్ యాక్షన్. అవును, ట్రస్ట్ ని సభకు వ్యతిరేకంగా సభా హక్కులకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నది క్రిమినల్ యాక్షన్. ఎస్, క్రిమినల్ యాక్షన్. సభను బాయ్కాట్ చేయడం కూడా, మేము సభను బాయ్కాట్ చేస్తే పబ్లిక్ ట్రస్ట్ ని వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఎందుకు క్రిమినల్ కేసులు బుక్ చేయకూడదు వీళ్ళ మీద? అవును, అంత ధైర్యంగా మేము రాము, సభకు రామని చెప్తున్నారంటే ఏంది వాళ్ళకి అహంకారం ఏంటి? ఎందుకు ఎలక్ట్ అయ్యారు వాళ్ళు? ఇప్పుడు సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ, విక్రమ్ గారు కంక్లూడ్ చేద్దాం మీతోనే, ఏ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా వాళ్ళు రారా పోతే పని దరిద్రం వెళ్ళిపోయింది, ప్రశాంతంగా మనమే కాసేపు మాట్లాడుకుని 2 రోజులు ముగించుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. రాబాబు 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 అంటే ఈయనేందండి, అదేదో లైఫ్ బాయ్ సబ్బు ఉంటుంది, రా నా పక్కన కూర్చొని చంద్రబాబు పిలుస్తుంటే ఈ బాబు ఏమో జగన్ బాబు ఏమో వెళ్ళడు. అంటే మనది ఏదైనా కూడానండి ప్రజల ముందు చర్చకి పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఒకటి గుర్తు తెలుసుకున్నాను, 2014లో నరేంద్ర మోడీ గారు పార్లమెంట్కి వెళ్లే ముందు పార్లమెంట్ హౌస్ ముందు అది ముద్దాడి లోపలికి వెళ్ళారు. తర్వాత 2017లో ఒక ప్రత్యేక 2 రోజుల సెషన్ ఒకటి నిర్వహించారు. అంటే పార్లమెంట్ ఔన్నత్యాన్ని ఏ విధంగా పెంచాలి అనే దాని మీద 2 days స్పెషల్ సెషన్ జరిగింది. ఇది దేశానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వాతంత్రం వచ్చి అక్కడ యునానిమస్గా అందరూ మాట్లాడింది ఏంటంటే మనకి రాజ్యాంగమే ఒక దిక్కు, అంటే ఒక లైట్ హౌస్, ఒక దీపశిఖ లాంటిది. ఆ రాజ్యాంగం ప్రకారం మనం వెళ్ళాలి. ప్రతి సభ్యుడు కూడా రాజ్యాంగంలో ఏం చెప్పిందో ఆ రాజ్యాంగమే మనకి శిరోధార్యం అని అందరూ యునానిమస్గా అక్రాస్ ది పార్టీస్ చెప్పారు. ఆ రోజు 2 రోజుల స్పెషల్ సెషన్లో ఎసెన్స్ ఏంటంటే మనం రాజ్యాంగాన్ని అనుగుణంగానే మనం వెళ్ళాలి తప్ప రాజ్యాంగానికి భిన్నంగా వెళ్ళడానికి లేదు అని అన్నారు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రతి ప్రజాప్రతినిధి కూడా ప్రజల సమస్యలను లేవనెత్తాలి అనేటువంటి దాని మీద చెప్తున్నారు. నేను గవర్నమెంట్కి ఒక సజెషన్ ఏం చేయదలుచుకున్నానంటే, ఇప్పుడు వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేక 1 day సెషన్ దీని మీద పెట్టాలండి. ఇక్కడ కూడా ఇది అన్ని బిజినెస్ అంతా పక్కన పెట్టి ఒక రోజంతా కూడా అసెంబ్లీ ఔన్నత్యం ఏంటి, అసెంబ్లీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రజల ట్రస్ట్, ఇప్పుడు మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రజల ట్రస్ట్ని మనం గౌరవిస్తున్నామా లేదా, హౌస్కి రావాలా వద్దా, హౌస్కి రాకపోతే ఏమవుతుంది, హౌస్కి వస్తే ఏంటి, దీని మీద ఒక థ్రెడ్బేర్గా ఒక రోజంతా డిస్కషన్ చేసి అందరికీ అవకాశం ఒక చట్టం చేసి దానికి అనుగుణంగా వాళ్ళు ఏం చెప్తారో అనే దాని మీద దాని యొక్క మొడాలిటీస్ కూడా వర్కౌట్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా కూడా ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్లోనే జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక ప్రత్యేక సెషన్ అయితే పెడితే బాగుంటుంది. ఆలోచిస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు మనందరి మాటల్ని, లేకపోతే ఆలోచించి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయండి. చాలా ఫామ్స్ ఉన్నాయి అక్కడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి. మాట్లాడండి, టైం ఇవ్వకపోతే ప్రొటెస్ట్ చేయండి. మీ 11 మంది అందరికి కలిపి ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు వస్తారు, అంతా మీరు మాట్లాడండి, అన్ని సమస్యలు లేవనెత్తండి, అడ్డుపడండి, ప్రభుత్వం అబద్ధాలు చెబితే అడ్డుపడండి, నిలదీయండి, ప్రొటెస్ట్ చేయండి, వాకౌట్ చేయండి, బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయండి. అంతేగాని ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చుని మీడియాతో మాట్లాడతా అది కాదు. ప్రజలు అందుకు మిమ్మల్ని ఎన్నుకోవాలా, చాలా ఎన్నుకోవాలని చాలా మందిని ఎన్నుకోవచ్చు. కాబట్టి ఆలోచిస్తే బాగుంటుందేమో.